సో నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ అంశంలో ఒక్కొక్క అంశాన్ని మనం ఒక్కొక్క ప్రశ్నని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగాలుగా పరిగణిస్తారు? ఏవి బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని అడిగాడు. ఏవి బేసిక్ స్ట్రక్చర్ లో భాగం, ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా పరిగణిస్తారు అంటే, ఈ టాపిక్ చదవడానికి ముందు అభ్యర్థి గమనించాల్సింది ఏమంటే, ఏది బేసిక్ స్ట్రక్చరు ఏది బేసిక్ స్ట్రక్చర్ కాదో సుప్రీంకోర్టు భిన్నమైన సందర్భాల్లో చెప్తుంది. అంతే తప్ప ఫలానా బేసిక్ స్ట్రక్చర్ అని నిర్వచనం ఇవ్వదు. అంటే ఏబిసి బేసిక్ స్ట్రక్చర్ అని ఎప్పుడూ చెప్పకుండా ఏం చేస్తుందంటే, సిచ్యువేషన్ బట్టి ఈ అంశము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెబుతూ వస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది? మరి సుప్రీంకోర్టు ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో చెప్పవచ్చు కదా అంటే అలా చెప్పడు. ఎందుకు చెప్పదు అంటే, సుప్రీంకోర్టు ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో ఒకవేళ కనుక చెప్పినట్లయితే పార్లమెంటు ఆ పాయింట్ ని మరొక రకంగా ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయచ్చు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, ఎవరన్నా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేసినట్లయితే ఇది తప్పు అని చెప్పగలరు పెద్దవాళ్ళు, కానీ తప్పుల జాబితా ఏది, ఒప్పుల జాబితా ఏది ఇవ్వు అని అడిగితే ఆ పిల్లవాడికి ఇవ్వలేరు. ఏ సందర్భంలో ఏది తప్పో అది ఆ సందర్భంలో తప్పని చెప్తారు తప్ప, మరి నేను తప్పు చేశాను అన్నావు కదా, తప్పులేంటో నాకు ఇవ్వు అంటే మొత్తం ఆ తప్పుల జాబితా ఒకవేళ కనుక రాసి ఒక 100 పాయింట్లు రాసిస్తే ఆ వ్యక్తి, ఆ పిల్లవాడు 101వ తప్పు చేయొచ్చు. అది మరి ఇది తప్పు కదా, ఇది కూడా తప్పు అంటే మరి ఎందుకు రాయలేదంటాడు. కాబట్టి గమనించాలి, ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు. భిన్నమైన సందర్భాల్లో వేరువేరు కేసుల్లో ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో చెబుతూ వచ్చింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ ని బాగా చదివిన తర్వాత ఈ క్లాసులు కనుక విన్నట్లయితే బాగా క్లారిటీ వస్తుంది. లేదంటే మళ్ళీ ఒక్కసారి వినాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏమంటే, మీరందరూ కూడా ఎవరైతే ఈ క్లాస్ వినాలనుకుంటున్నారో, బేసిక్ స్ట్రక్చర్ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే టాపిక్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధము, 1వ రాజ్యాంగ సవరణ, 14వ రాజ్యాంగ సవరణ, 17వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ చదివి అప్పుడు కనుక ఈ క్లాసును కనుక తెలుసుకున్నట్లయితే చాలా ఎక్కువ క్లారిటీ వస్తుందని గమనించండి. సో ఫస్ట్ క్వశ్చన్ లో, ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగాలుగా పరిగణిస్తారు అన్నాడు. గణతంత్రము, ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం, ఇది మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే ఇండియాలో రిపబ్లిక్ ఉంది. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత అంటే రాష్ట్రపతి, భారతదేశంలో రాజ్యాంగాధినేత అంటే రాష్ట్రపతి, ప్రజల చేత ఎన్నుకోబడము, మరియు గణతంత్ర ప్రజాస్వామ్యం అంటే భారతదేశంలో ఉన్నటువంటిది గణతంత్ర ప్రజాస్వామ్య తరహా. అంటే గణతంత్రము ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. అంటే మీరు బ్రిటన్ లో తీసుకున్నట్లయితే అక్కడ ప్రజాస్వామ్యం ఉంది కానీ గణతంత్రం లేదు. అక్కడ ఉన్నది రాజరిక ప్రజాస్వామ్యం, భారతదేశంలో ఉన్నది గణతంత్ర ప్రజాస్వామ్యం. గణతంత్ర ప్రజాస్వామ్యం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి 1973లో కేశవానంద భారతి కేసులో మొదటిసారిగా చెప్పడం జరిగింది. అంటే కేశవానంద భారతి కేసు 1973 బేసిక్ స్ట్రక్చర్ ని తెలియజేసిన మొదటి కేసు. ఆ సందర్భంలోనే గణతంత్రము మరియు ప్రజాస్వామ్యము రెండూ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం యొక్క లౌకిక లక్షణం అన్నారు. ఈ విషయాన్ని అంటే ఇక్కడ మనకి క్లారిటీ కోసం ఇక్కడ కేశవానంద భారతి కేసు 1973లోనేమో గణతంత్ర ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం లేదా గణతంత్రము మరియు ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెబితే, ఇక్కడ రాజ్యాంగం యొక్క లౌకిక లక్షణం సెక్యులరిజం అంటే సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. లౌకిక లక్షణం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో ఏం చెప్పారు అంటే, లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక లక్షణం లేదా బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని చెప్పారు. మూడవ పాయింట్ ఏంటి అంటే, ప్రాథమిక హక్కులు మరియు రాజ్య విధాన ఆదేశిక సూత్రాల మధ్య విభజన అన్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య డివిజన్ అని అంటున్నాడు. ఇక్కడ గమనించాలి, 1980లో మినర్వా మిల్స్ కేసు అనే ఒక కేసులో ఏం చెప్పారంటే, బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యము. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మినర్వా మిల్స్ కేసు 1980లో ఏం చెప్పడం జరిగిందంటే,
ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రెండు కూడా ఒక రథానికి ఉన్న రెండు చక్రాల వంటివి. బ్యాలెన్స్ అంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యం ఉండడమే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగిందే కానీ విభజన అనేది చెప్పలేదు. కాబట్టి విభజన అనే పదం వాడడం వల్ల ఈ 3 అనేటువంటి ఆప్షన్ రాంగ్ అవుతుంది. సమతౌల్యం అని ఉంటే కరెక్ట్ అయ్యేది. కాబట్టి ఇక్కడ 3 రాంగ్ అని గమనించండి. అయినా కూడా మనం రాంగ్ అని చెప్పినప్పటికీ కూడా క్లారిటీ తెలుసుకోవాలి. కాబట్టి గణతంత్రము మరియు ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం ఏమో కేశవానంద భారతి కేసులో చెప్పారు మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని. రాజ్యాంగం యొక్క లౌకిక తత్వం అనేటువంటిదేమో ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఇక్కడ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. ఇక్కడ విభజన అన్నారు కాబట్టి ఇది రాంగ్. అదే విధంగా రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో చెప్పారు. కాబట్టి ఇక్కడ 3 కాకుండా మిగతావన్నీ కరెక్ట్ అవ్వాలి. 1, 2, 4 కరెక్ట్ అవ్వాలి. 1, 2, 4 అంటే ఆన్సర్ ఏంటి? డి. 1, 2, 4 అంటే డి. కాబట్టి 1వ ప్రశ్నకు సమాధానం డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ which of the following are considered as the part of the basic structure of the Indian Constitution? Before going to attend this class, aspirants must should read the basic structure topic. Simultaneously, relation between the fundamental rights and directive principles of state policy, judicial review, first constitutional amendment and 17th constitutional amendment. These are very important. If you are having a clear picture about the relation between the fundamental rights and directive principles of state policy, judicial review, and first and 17th constitutional amendment and related cases, then you have a chance to understand this topic very comfortable manner. So, up to now, Supreme Court didn't define what is basic structure. In different circumstances, Supreme Court expressed different opinions. So and so is the basic structure. Whenever Parliament done any activity or any constitutional amendment, if it violates the spirit of our Constitution, on that circumstances, Supreme Court involved and Supreme Court delivered the judgment. It is again is the basic structure. So, why Supreme Court never defined specifically so and so XYZ is the basic structure? If Supreme Court delivered that judgment, so and so ABC, XYZ, so and so are the part of basic structure, Parliament have chance to break the ideology of our constitutional framers. Because of that, in India, we are having a parliamentary form of government. At the same time, parliamentary sovereignty is there, judicial supremacy is also there. For the purpose of checks and balances, Supreme Court never defined what is basic structure. For example, if you take a case study, if a 4-year child, if he committed a mistake, his father is communicating it is wrong. So, then if the 4-year child is asking a question, please provide the list of which is wrong. If we prepare a list and if we incorporate on that list 100 points, these so and so are wrong, he can do another mistake. So again father says it is wrong. So on the time that 4-year child, he is questioning the father, why you are not mentioning this 101 point on that mistakes list? So it is not possible to frame the list what is rights and what is wrongs. Because of that, Supreme Court never defined what is basic structure. According to the situation, with the effect of with the parliament activity, if any constitutional amendment violate the spirit of the constitution, on that circumstances, Supreme Court involved and communicate, it is again is the basic structure. So our question is, which of the following are considered as the part of the basic structure of the Indian Constitution? Republic and democratic form of government. Republic and democratic form of government. Republic and democratic form of government is basic structure of the Constitution. Yes, republic and democratic form of the government is a part of basic structure. This statement is given by the Supreme Court in Keshavananda Bharati case in 1973. So first time this basic structure theory was proposed by the Supreme Court in the year 1973 in Keshavananda Bharati case. On that time, Supreme Court communicated this information. Republic and democratic form of government. In India, we are having a republic and democratic form. Our head of the constitution is elected by the people indirectly. That is republic. We are in a democratic form. So, republic and democratic form of government
is part of basic structure. This opinion is expressed by the Supreme Court in the year 1973. If you observe in Britain, there is no republic democratic form of government. In the Britain, they are having a king's rule and democratic form of government. So different nations are having different types of systems. In India, we are having a republican democratic form of government is a basic structure. The inner meaning of this opinion of the Supreme Court is government never changed the ideology of the republican democratic form of government. So it is a part of basic structure. Next statement, secular character of the Constitution. Yes, in the year 1994, in S.R. Bommai versus Government of India case, S.R. Bommai versus Union of India case, Supreme Court delivered the judgment, secular character is the part of basic structure. So, statement number 1 is correct. Statement number 2 is also correct. Then, if you observe the statement number 3, division between the fundamental rights and directive principles of state policy. If you observe in a keen manner, in the year 1980, in Minerva Mills case, Minerva Mills versus Union of India case, Supreme Court delivered the judgment, balance between the fundamental rights and directive principles of state policy is the basic structure. So division, they didn't use the word. Division means division. So division means division between the fundamental rights and directive principles of state policy. This is not part of the basic structure. Balance between the fundamental rights and directive principles of state policy is the basic structure. So whenever they use the word division, it is not part of the basic structure. So 3 is the wrong answer. 1 and 2 correct. Next, 4th point, federal character of the Constitution. Yes, in the year 1994, in S.R. Bommai versus Government of India case, Supreme Court delivered the judgment. Federal character is the part of the basic structure. So, in these 4 statements, first, second, fourth statement are correct. And 3rd statement, they are using the word division in the place of balance. So, 3rd statement is wrong. So, because of that, 1, 2, 4. D is the right answer for the first question.